సాయిరామ్. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. మధ్యాహ్న హారతుల యొక్క విశ్లేషణను మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మధ్యాహ్న హారతిలోని చివరి పాట అయిన సదాసత్వరూపం పాట యొక్క విశ్లేషణను తెలుసుకుందాం. సాయిరామ్ సార్. సార్, ఈ సదాసత్వరూపం అనే పాట యొక్క విశిష్టతను మాకు తెలియజేయండి సార్. అమ్మ, ఈ సదాసత్వరూపం అనేటువంటి ఈ పాట ఉపాసిని మహారాజ్ గారు రాశారు. నిజానికి సాయంత్రం హారతిలో, మధ్యాహ్న హారతిలో ఈ పాట ఉంటుంది. అయితే ఈ పాట వచ్చినప్పుడల్లా కూడా ఎలా ఉంటుందంటే ఒక శివతాండవం. ఆ పాట వచ్చినంతసేపు ఆ విధంగా ఒక శివతాండవం లాగా ఉంటుందన్నమాట. సదాసత్స్వరూపం చిదానందకందం జగత్ సంభవత్సార సంహార హేతం. అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందంటే ఆ పాట చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అయితే మామూలుగా సదాసత్స్వరూపం మనం అందరం చదువుకుంటాము, మనం అందరం తెలుసు. అయితే ఈ సదాసత్స్వరూపం రాయడం వెనుక ఒక చాలా పెద్ద కథ ఉంది, లీల ఉంది. ఎందుకంటే బాబా దగ్గర ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలామంది నానాసాహెబ్ చందోర్కర్ చేసినటువంటి అనేక ఉపన్యాసాల వల్ల, అదేవిధంగా దాసుగన్ మహారాజు చేసినటువంటి కీర్తనల వల్ల, అదేవిధంగా షిరిడీలో ప్రజలు బాబా ద్వారా పొందుతున్నటువంటి మేళ్లను చూసి, అదేవిధంగా ఆయన లీలల్ని చూసి ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఉపాసని మహారాజుకు ఇవేవి పట్టవు. వీటిలోకి ఏ సెక్షన్లోకి ఆయన రాడు. ఆయనే చాలా విచిత్రంగా బాబా దగ్గరికి వస్తారు. ఇంకొకటి ఏంటంటే, బాబా ఉపాసిని మహారాజు రాకను ముందుగానే చెప్తారు. ఎట్లా అంటే, ఒకరోజు దాము అన్నకు ఒక అనుమానం వస్తుంది. బాబా, మీ మహత్తు లేకపోతే మీ శక్తి అంతా కూడా మీరు శరీరంతో ఉన్నంత మట్టుకైనా, మీ శరీరం వదిలిన తర్వాత కూడా ఉంటుందా? దీన్ని అసలు ఎవరు కొనసాగిస్తారు? ఒకవేళ మీరు శరీరం వదిలి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంది అని చెప్పి దాము అన్న అడుగుతాడు. అడిగినప్పుడు బాబా చెప్తాడు, ఎవరు చెప్పారు నాతో ఈ మహిమలు కానీ లేకపోతే నా యొక్క గొప్పతనం కానీ నాతో పోదు. దాన్ని కొనసాగించడానికి ఒక చిరిగిపోయినటువంటి చీకి బట్టలతో ఒకడు రాబోతున్నాడు. వాడు నా యొక్క మహిమను, నా యొక్క వారసత్వాన్ని వాడు కొనసాగిస్తాడు అని చెప్తాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి ఏమో అసూయ, కొంతమందికి ఆశ్చర్యం. ఎందుకంటే బాబాను మేము ఎన్ని సంవత్సరాల నుంచి సేవిస్తున్నామే, మమ్మల్ని కాకుండా ఇంకెవడో ఎక్కడి నుంచో చీకిపోయిన బట్టలు వేసుకొని వస్తా అంటున్నారు. అసలు ఎవరు? అయినా బాబా చాలాసార్లు చెప్పాడు, ఏంది, నా సమాధి నుండియే నేను సర్వకార్యాలు నిర్వర్తిస్తాను అని చెప్పారు. అప్పటికే చెప్తున్నారు బాబా. మరేంది మరి ఇప్పుడు కొత్తగా ఈ శిష్యుడు రావడం ఏంటి, ఆయన యొక్క వారసత్వాన్ని కొనసాగించడం ఏంటి, ఇది ఎవరికీ అర్థం కాలేదు. అంటే బాబా యొక్క ఈ ఏమంటాం, మన చెక్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, మన అందరం కూడా బాబాకు మంచి భక్తులం అన్నటువంటి దాంతో మనం ఉంటాం. కానీ ఎక్కడో దగ్గర ఆయన పెట్టేటువంటి చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ మనం దొరికిపోతాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజు కొంతమందికి ఏంది, బాబా ఎవరు శిష్యులైనా మళ్ళీ శిష్యులు వస్తా అంటారు, ఇది ఎక్కడ విడ్డూరం అన్న వాళ్ళు ఒక సెక్షన్. రెండో సెక్షన్ ఏంది, అసలు ఇన్నేళ్ల నుంచి మేము ఇక్కడ బాబాకు సేవ చేస్తుంటే మమ్మల్ని కాదని ఇంకొకరిని పెట్టుకుంటాడా. ఈ రెండు సెక్షన్స్. అట్లా బాబా ఈ రకంగా ఆట ఆడతాడనమాట. అట్లా బాబా దగ్గరికి ఉపాసిని మహారాజు చాలా విచిత్రంగా వస్తాడు. అమ్మ, మనం ఉపాసిని మహారాజు యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తే నిజంగా ఒళ్ళు దరదరించిపోతుంది. అసలు ఒక వణుకు వస్తుంది మనకు. ఎంత కఠినమైన జీవితము, ఎంత దుర్భరమైన జీవితము, ఒక చంచలమైనటువంటి మనస్సు అన్నమాట. ఎక్కడా స్థిరంగా ఉండలేడు, కూర్చోలేడు, ఎక్కడా కూడా 4 రోజులు స్థిరంగా ఉన్నటువంటి మనస్తత్వం కాదు. అటువంటి చంచల మనస్తత్వం ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి బాబా గారు షిరిడీలో పెట్టి, వీడు నా తర్వాత నా యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తాడని చెప్పిందంటే దానికి చాలా లోతైనటువంటి అర్థం ఉంది. తర్వాత దాన్ని మనం విశ్లేషించుకుందాం. కానీ అసలు ఉపాసిని మహారాజు యొక్క జీవితాన్ని చూసుకున్నట్టయితే చాలా బాల్యం నుంచి కూడా ఒక చంచలమైనటువంటి మనస్సు. అసలు ఈ ఉపాసిని మహారాజు గారి అసలు పేరు కాశీనాథ్ గోవింద్ ఉపాసిని శాస్త్రి. వీళ్ళది నాసిక్ జిల్లాలోని సతారా అనేటువంటి గ్రామం. వీరు ఏంటంటే ఒక సనాతనమైనటువంటి బ్రాహ్మణ కుటుంబం.
ఎంతటి నిష్ఠాగరిష్ఠులు అంటే నిప్పుతో సైతం అంత ఆ నిప్పు కంటే కూడా చాలా పవిత్రంగా ఉండాలి, అంత ఉండాలన్నటువంటి దాంతో వాళ్ళు అలా ఉండేవాళ్ళు అన్నమాట. మొదటి నుంచి కూడా వీరి కుటుంబం అంతా కూడా పౌరోహిత్యం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వీళ్ళ తాతగారు చాలాసార్లు బాల్యం నుంచే వాళ్ళ తాతగారి దగ్గర పెడతారు ఉపాసిని మహారాజు. వాళ్ళ తాతగారు చాలా రకాలుగా వీరికి మంచి విద్యను ఇవ్వాలి, చాలా చక్కగా పాండిత్యాన్ని వీరికి సంపాదించి పెట్టాలని చెప్పి రకరకాలైనటువంటి గ్రంథాలు పఠించడం, రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక విషయాలపైన రకరకాల బోధలు చేసేవాడు. కానీ వినలేదు, ఎక్కడా కూడా స్థిరత్వం లేనటువంటి వాడు కదా. చాలాసార్లు ఉపాసిని తాతగారు చాలా నిరుత్సాహానికి గురవుతారు. గురైనప్పుడు ఇంకా చేసేది లేక అప్పుడు బాల్య వివాహాలు చాలా కామన్. ఉపాసిని శాస్త్రికి 14 సంవత్సరాల వయసులో వివాహం చేస్తారు. అంటే వివాహం చేస్తేనన్నా వీడు స్థిరంగా ఉంటాడు, ఆలోచనలు స్థిరంగా ఉంటాయి, ఇంటి పట్టున ఉంటాడని చెప్పి. కానీ వివాహమైనటువంటి కొద్ది రోజులకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చాలా చోట్ల తిరిగి 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 మళ్ళీ ఒక 3 మాసాల తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత ఆ పెళ్ళి చేసుకున్నటువంటి ఆ అమ్మాయి అకారణంగా కాలం చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సరే 15వ ఏట మళ్ళీ వివాహం చేస్తారు. చేస్తే మళ్ళీ అదేవిధంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, చాలా రోజు నాసిక్లో ఉండడము, రకరకాలుగా ఇంకా కుటుంబం వాళ్ళకు కూడా చాలా విసుగు అన్నమాట. విసుగు వచ్చేసి సరే వీడు ఇంకా మారడం లేదు, దేశ సంచారిలాగా తిరుగుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి తనకు కావాలి, ఒక తపన, ఆధ్యాత్మిక మార్గంలో తను అన్వేషిస్తున్నాడు. అది తన అంతరాత్మకు తెలుసు. కానీ ఎక్కడ దొరుకుతుంది అది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తను చిత్తంతో నిలవగలుగుతాననేటువంటిది ఉపాసిని మహారాజుకు తెలియదు. సార్, అసలు ఇలా ఏదో ఒకటి కావాలని అన్వేషిస్తున్న ఉపాసిని మహారాజ్కి అసలు ఎలా బాబా మార్గంలోకి వచ్చాడు? అంటే అమ్మ, ఎవరికైనా ఒక టర్న్ అనేది వస్తుంది. ఆ టర్న్ వచ్చిన తర్వాత కూడా చాలా రోజుల తర్వాత బాబా గారి దగ్గరికి వచ్చారు. ఉపాసిని మహారాజు ఏమైందంటే రెండో వివాహం అయిన తర్వాత కూడా విధి ఆడినటువంటి ఒక వింత నాటకంలో ఇంకా తిరుగుతూనే ఉంటాడు. 19 ఏళ్ల వయసు అప్పుడు చాలా నిరుత్సాహంతో నిస్సహాయ స్థితిలో ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. ఉపాసిని మహారాజు అలా దుఃఖిస్తున్నప్పుడు ఆ వృద్ధురాలు దగ్గరికి వచ్చి ఉపాసినిని ఓదారుస్తుంది. ఏమని ఓదారుస్తుందంటే ఒక చక్కటి మరాఠీ సూక్తి చెప్తుంది. ఆ మరాఠీ సూక్తి యొక్క భావం ఏంటంటే, ఏమీ దొరకకపోతే నీటిని తాగైనా ప్రాణాన్ని నిలబెట్టుకో, అదేవిధంగా దైవాన్ని ప్రేమించు, నీ దురదృష్టానికి వనకొద్దు, కష్టాలను ఓరిమితో సహించు, భాగ్యదేవత వరించిన నిరాకరించు, అదేవిధంగా కోరికలన్నింటినీ తెంచేసుకో, ఏది ఏమైనా మహాత్ముల సాంగత్యం మాత్రం విడవద్దు. చివరికి చెప్పింది ఏంది? మహాత్ముల సాంగత్యం మాత్రం నువ్వు విడవద్దు. ఆ సూక్తి ఎంత నాటుకపోతుందంటే కాశీనాథ్ మనసులో అసలు అప్పంచేలి కాశీనాథు ఇంకా తను ఎక్కడ తన మనస్సు చిత్తంగా ఉంటుందని చెప్పి వెతకడం ఆరంభిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే వాళ్ళ తాతగారి దగ్గర కొంత పాండిత్యాన్ని సంపాదించున్నాడు, సంస్కృతం పైన చాలా మంచి పట్టుంది. ఆ విధంగా చాలా చోట్ల అన్వేషిస్తుంటాడమ్మ. అన్వేషిస్తూ ఉండగా చివరికి తను చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానం షిరిడీకి చేరుకుంటాడు. చేరుకోగానే బాబా ఎంతో ఆప్యాయంగా ఉపాసిని పలకరించి ఒకటే చెప్తాడు. ఆయన చెప్పిన మాట మనందరికీ కూడా అన్వయించుకోవాలి. మనందరం కూడా బాబా మార్గము చాలా విశిష్టమైంది. ఆయనే చెప్పారు, ఆయన నోటితోటే, నా మార్గము చాలా విశిష్టమైంది, ఆ మార్గంలో వెళ్ళడానికి ఇక్కడి నుంచి కూడా ఒక దారి ఉంది అని చెప్పారు. అయితే ఆ మార్గాన్ని ఎంత సులువుగా చేసి చెప్పారంటే ఉపాసిని కోసం మనందరికీ చెప్పాడు. ఊరికనే కూర్చో, నేను చేయాల్సిందంతా నేను చేస్తాను. అంతేకాదు, ఊరికనే కూర్చో, నీవు చేయాల్సింది కూడా నేనే చేస్తాను. అంటే సాయిబాబా మార్గంలో అంటే ఆయన పైన ఉన్నటువంటి ఒక విశ్వాసానికి ఒక పరీక్ష అన్నమాట. నిజంగా ఆయన అనుగ్రహం ఉంటే ఊరికనే కూర్చున్నా మనం ఏమీ చేయకపోయినా అంతా ఆయన చేసుకొస్తాడని చెప్పి.
ఉపాసిని మహారాజుకి కూడా ఎంత అద్భుతంగా చెప్తారంటే అమ్మా, నిజంగా చాలామంది ఆ రోజుల్లో వ్యతిరేకించారు, షిరిడీలో కూడా బాబా యొక్క మాటలు.